కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అధికారుల ఆలోచన విధానంలోనూ అలాగే పనితీరులో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని, అలాగే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఏసీ గదులను వీడాల్సినటువంటి అవసరం ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు. సార్ నమస్తే. నమస్కారం. సో నిన్న పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలకృష్ణ గారు, ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా పదవులు, ఉన్నత పదవులు, చాలా ఆల్మోస్ట్ చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్ళినటువంటి బ్యూరోక్రాట్ ఆయన చాలా మంచి పనితనం ప్రదర్శించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. సో ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే అక్కడ వచ్చిన గ్యాదరింగ్ కూడా మొత్తం అధికారులు, బ్యూరోక్రాట్స్, ఫార్మర్ బ్యూరోక్రాట్స్, ప్రెజెంట్ బ్యూరోక్రాట్స్, ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారు కూడా పక్కనే ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే గతంలో బ్యూరోక్రాట్స్కి ఇప్పుడు బ్యూరోక్రాట్స్కి చాలా తేడా ఉంది. మనందరం అనుకుంటూ ఉంటాం ఐఏఎస్లు కాదు, ఇప్పుడు ఐఆర్ఎస్లు అయిపోయారు. ఐఆర్ఎస్ అంటే మంత్రి గారో లేకపోతే ముఖ్యమంత్రి గారో ఇతరులు ఏది చెబితే అదే ఐఆర్ఎస్ అనే ఒక నానుడి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మామూలుగా అయితే ఏదైనా ఒక అంశం ఉంటే అంశాన్ని వాళ్ళు థ్రెడ్బేర్గా డిస్కస్ చేసి అది చెప్తారు, పొజిషన్ చెప్తారు. మంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయంలో మంచి చెడులు ఏంటి, దానివల్ల ప్రజల్లో ఏ వర్గాలకి ఎఫెక్ట్ అవుతాయి, ఎవరు బెనిఫిట్ అవుతారు, ప్రభుత్వానికి లాభమా నష్టమా అనే అంశాల మీద వాళ్ళు పూర్తి సమాచారం, పూర్తిగా అవగాహన కల్పిస్తారు. కానీ రాను రాను ఏమైందంటే ఇప్పుడు చాలామంది అంటే యంగ్ బంచ్, ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే యువ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు ఏంటంటే వీల్ చైర్లో అంటే 4 రూమ్స్ మధ్యలో కూర్చొని పరిపాలిస్తున్నారు తప్ప ప్రజల్లోకి వెళ్ళటం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సామాన్య ప్రజల సమస్యలు ఏంటి, కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. అంటే యాక్చువల్లీ ఒకటండి, మనం అసలు పరిపాలన అనేది ప్రజల చుట్టూ తిరగాలి. అంటే అధికారులు అనేవాళ్ళు ప్రజల చుట్టూ తిరగాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రజలు అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది మనకి. అది బ్రిటిషర్స్ చేసినటువంటి పరిస్థితి అనమాట. మ్యాక్స్ వెబర్ అని ఒక ద ఫేమస్ ఫిలాసఫర్ ఉన్నాడు. ఆ మ్యాక్స్ వెబర్ ఏమంటాడంటే యాక్చువల్లీ భారతదేశం కావచ్చు, కొలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రతి దేశంలో కూడా నిజమైనటువంటి అధికారం అంతా కూడా ఇవి బ్యూరోక్రాట్స్ చేతిలో ఉందంటారు. అది వాస్తవం కూడా. ఇక్కడ సంతకం పెట్టండి అంటే పెట్టేస్తున్నాడు. కానీ అందులో ఏంటి మంచి ఏంటి చెడు, ఈ ఫైలు మీరు పూర్తిగా చదవండి, చదివి నాకు చెప్పండి అని అడగట్లా, వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతమంది ఐఏఎస్లు ఎందుకు వెళ్ళారు, జైలుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు కూడా ఇరుక్కున్నారు, వాళ్ళు మిస్లీడ్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. ఒక తప్పు చేయమంటే వాళ్ళు 3 తప్పులు చేస్తున్నారు అనే మాట కూడా ఒకటి మాట్లాడారు. కేవలం నోట్ ఫైల్ రెడీ చేయడానికే పరిమితం అయ్యారని కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన మరి హీజ్ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్. ఆయన ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకి ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు, కలెక్టర్లు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారనేది ఆయనకి తెలుస్తుంది కదా. అందువల్ల ఆయన చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్స్, పైగా ఇంకొక 3 వ్యక్తుల గురించి, గొప్ప వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావించాడు. ఒకటి ఏఆర్ శంకరన్ గారు. ఏఆర్ శంకరన్ గారు సీనియర్ ఐఏఎస్, అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన దళితుల జీవితాల్లో మార్పు కోసం, గిరిజనుల జీవితాల్లో మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నతుడు అనమాట ఆయన ఏఆర్ శంకరన్ గారు. ఆయన ఆదర్శం అందరికీ, ఐఏఎస్లు అందరికీ ఆదర్శం అనమాట. అదేవిధంగా టిఎన్ శేషన్ గారి గురించి చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రి గారు. ఎలక్షన్ కమిషన్లో మరి ఎంత ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాడు, అంటే ఒక ఎన్నికల కమిషన్ అనేది ఉందా అనే వ్యవస్థ ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్కి కోరలు ఉంది, ఈ వ్యవస్థకి కొరడా జులిపించాడు. చాలా తను ఉన్న 5 సంవత్సరాల్లో ఎన్నికల సిస్టమ్ని మార్చి దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి ఆయన ప్రయత్నించాడు. మరి ఆయన కూడా ఒక సీనియర్ ఐఏఎస్ఏ కదా. అంటే ఆ పనితీరు, వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ని మన్మోహన్ సింగ్ గారిని చెప్పాడు ఆయన, డాక్టర్ మన్మోహన్ సింగ్.
నిజానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ఆర్బీఐ గవర్నర్. ఆయన గవర్నర్ తర్వాత పివి నరసింహారావు గారు ఆయన తీసుకొచ్చి కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసి తర్వాత ఆయనకు అవకాశం కలిసి వచ్చి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన కూడా అద్భుతమైనటువంటి, మరి ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన చాలా ఆర్థిక సరళీకృతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈ రకమైనటువంటి కమిట్మెంట్ మిస్ అవుతుంది ఐఏఎస్లో. ఇవాళ ఐఏఎస్లు చూడండి, మీరు మనం అనుకోవద్దు కానీ ఐఏఎస్లు కొన్ని కాలనీస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఇంద్ర భవనాలను తలపిస్తూ ఉంటాయి. వాళ్ళకు వచ్చే శాలరీ అసలు ఆ భవనాలని మెయింటెనెన్స్కి సరిపోతుందా అనే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది అంత డబ్బు వాళ్ళకి అనేటువంటిది కూడా. అందరినీ ఒకే గాడిని బట్ కొంతమంది అంటే ఇవాళ మీకు కమిట్మెంట్ తగ్గిపోయింది. వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు, ఎక్కడ అవినీతి ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి అవినీతిని నేర్పిస్తున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులకి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ సార్, రాజకీయ నాయకుల్ని వ్యతిరేకించి వాళ్ళని విభేదించి పనిచేసే తత్వం ఉందంటారా ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్? అంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయ పరిస్థితులు అలా లేవు కదా. కానీ చెప్తారు, చెప్పాల్సింది ఇది కుదరదండి అని చెప్తారు, ఇది సాధ్యం కాదని చెప్తారు. వాళ్ళు అట్లనే వాళ్ళ ఫైల్స్లో రాస్తారు, అది రాస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకేమీ బైండింగ్ ఏమి లేదు, వాళ్ళ మీద ఫోర్సిబుల్గా ఏమి లేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కాదు అంటే అట్లా చాలామంది ఉన్నారు ఆఫీసర్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఉన్నారు చాలామంది, లేకపోతే సిస్టమ్ రన్ కాదు. కానీ కొంతమంది గురించి ఆయన అన్నాడు, కొంతమంది గురించి ఒక తప్పు చేయమని ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధి చెప్తే వీళ్ళు 3 తప్పులు చేస్తున్నారు అని చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మీరు ఏసీ గదుల్లో ఉన్నారు, ఇది ఒక జబ్బేమో అన్నాడు ఆయన. మరి ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు వేసవి వచ్చిందండి, వేసవిలో అనేక సమస్యలు ఉంటాయి. ఆ వేసవి సమస్యలని ఎవరు, ప్రభుత్వ యంత్రాంగం, అసలు ప్రజల చుట్టూ తిరగాలి ప్రభుత్వ యంత్రాంగం అనేది. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ అది. అంతేగాని ఆఫీసులో మేము కూర్చున్న ప్రజలందరూ మా దగ్గరికి రావాలి అనేది డెమోక్రసీ కాదు. అది బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ కదా మనం డెమోక్రసీ అనుకునేది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఇవాళ. అందుకనే మీకు ఎన్టీ రామారావు గారు ప్రజల వద్దకు పరిపాలన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఆయన. ప్రజలే వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అర్జీలు వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించాలి. అంతే తప్ప మేము ప్రభుత్వ ఆఫీసులో ఉంటాము, ఏసీ గదుల్లో ఉంటాము, మేము బయటికి రాము అని అంటే అది సాధ్యం కాదు, అది డెమోక్రసీ కాదు అది. అందుకనే మ్యాక్స్ వెబర్ ఏమంటాడంటే బ్యూరోక్రసీ యొక్క ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకు డెమోక్రసీ తగ్గిందంటే బ్యూరోక్రసీ పెరిగిపోయింది. ఈ ఐఏఎస్లు అధికార వీళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు, వీళ్ళకి తెలియట్లా. ఒకసారి కేసీఆర్ గారు కూడా అన్నారు, అసలు మనకున్న అంటే ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి పవర్స్ ఎవరికి తెలియదు. అది ఎస్ఐకి వెళ్ళి నమస్కారం పెడతారు, సార్ అంటారు. అంటే ఎందుకు చెప్పాడంటే ఆయన వేరే విధంగా కాదు. ఆయన కూడా చెప్పింది ఏంటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు చెప్పినట్టు చేయొద్దు, మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అనేటువంటి దాని మీద చెప్పారు. ఇప్పుడు అందుకనే ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంటు చాలా యాప్ట్ కామెంట్ అండి. అది దాన్ని చూసిన తర్వాత అయినా కూడా ఇప్పటికైనా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు వస్తుందని కొంత ఆశిద్దాం. రైట్ సార్. ఇది సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అధికారుల ఆలోచనలో మార్పు రావాలి. ముఖ్యంగా 4 గోడల మధ్య ఉండాల్సినటువంటి అధికారులు కాదు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని వారి కోసం పనిచేసే అధికారులు రావాలని ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.